సికేడి పేషెంట్స్ లో డైటరీ అడ్వైస్ చాలా ఇంపార్టెంట్. సో మేము పేషెంట్స్ కి హై ప్రోటీన్ తినద్దు, నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి అని అడిగే ఫస్ట్ క్వశ్చన్, డాక్టర్ మరి పన్నీర్ తినచ్చా అని. సో ఈ పాయింట్ ఇవాళ డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ పన్నీర్ చాలా గుడ్ క్వాలిటీ ప్రోటీన్. సికేడి పేషెంట్స్ లో దీనివల్ల ఒక ప్రాబ్లం, పన్నీర్ అనేది ఒక ఇండైరెక్ట్ డైరీ ప్రొడక్ట్. సో ఫాస్ఫేట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది. సో కిడ్నీ పేషెంట్స్ పన్నీర్ తినేటప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. సో పన్నీర్ ఎలా తీసుకోవాలి? మీరు గనక సికేడి స్టేజ్ 1, 2, 3 లో ఉండి మీ పొటాషియం ఫాస్ఫేట్ లెవెల్స్ కనుక నార్మల్ గా ఉంటే పన్నీర్ తీసుకోవచ్చు. వారానికి 1-2 సార్లు, కానీ లిమిటెడ్ గా తీసుకోవాలి. 4 to 5 క్యూబ్స్ వరకే అలౌడ్. అదే గనక మీరు సికేడి స్టేజ్ 4 లేదా 5 అయి ఉండి డయాలసిస్ చేయించుకోకుండా ఉండేటట్లయితే మీ పొటాషియం ఫాస్ఫేట్ లెవెల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పన్నీర్ అకేషనల్ గా తీసుకోవాలి. 2 వీక్స్ ఒకసారి తీసుకోవాలి. తీసుకున్న 2 to 3 క్యూబ్స్ వరకే అలౌడ్. సో కమింగ్ టు డయాలసిస్ పేషెంట్స్, వీళ్ళకి ప్రోటీన్ ఇంటేక్ ఇంపార్టెంట్. డయాలసిస్ లో ప్రోటీన్ లాస్ ఉంటుంది కాబట్టి, బట్ వీళ్ళల్లో ఫాస్ఫేట్ లెవెల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ మీ ఫాస్ఫేట్ లెవెల్స్ ని చూసి చెప్పాకే పన్నీర్ అనేది తీసుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, సికేడి పేషెంట్స్ లో డైట్ ఏం తినాలి, ఎంత తినాలి అనేది మీ సికేడి స్టేజ్ ని బట్టి, మీ బ్లడ్ రిపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఒక పేషెంట్ కి చెప్పిన డైట్ ఇంకో పేషెంట్ కి వర్తించకపోవచ్చు. సో మీ స్ట్రిక్ట్ డైటరీ అడ్వైస్ డాక్టర్ చెప్పినట్టే ఫాలో అవ్వండి. స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.